హలో అండి. వెల్కమ్ టు అనదర్ డే. వెల్కమ్ టు అనదర్ వీడియో. నేను పల్లవి. మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్. మేమైతే ఒక చిన్న రోడ్ ట్రిప్ అయితే ప్లాన్ చేసామండి. ఆ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. మార్నింగ్ ఇప్పుడు 5:30 అలా అవుతుంది. ముందైతే నేను లేచి ఫ్రెష్ అయిపోయి చక్కగా దేవుడికి పూజ చేసేసుకొని లంచ్‌లోకి ఫుడ్ కూడా ప్రిపేర్ చేశాను. కుక్కర్ పెట్టాననమాట. ఈ లోపల బాల్కనీలో నుంచుంటే చల్లగా గాలొస్తుంది. ఈ మధ్యలో బాల్కనీలో నుంచోవడమే అసల లేదనమాట. ఎందుకంటే 6:30కి కూడా వేడిగానే అనిపిస్తుంది ఈవినింగు. మార్నింగ్ మేము లేచేసరికి ఎండొచ్చేస్తుంది కాబట్టి అసలు బాల్కనీని అట్లా యూజ్ చేయట్లేదు. చాలా రోజుల తర్వాత కొంచెం చల్లగా అనిపించిందనమాట. ఇంకా మేము వెళ్ళే ప్లేస్‌లో అయితే ఫుడ్ అవైలబిలిటీ తక్కువుంటదని చెప్పారు. అందుకని నేను ఇంకా లంచ్‌లోకైతే ఫుడ్ అనేది ప్రిపేర్ చేశాను. మిల్ మేకర్ అవైలబుల్‌గా ఉంటే కొంచెం మిల్ మేకర్ ఏసి పలావ్ లాగా అయితే చేశాననమాట. ఏమి స్పైసెస్ ఏయకోకుండా ఓన్లీ పౌడర్ స్పైసెస్ ఏసి చేశాను. వేడిగా ఉంది. అందుకే కొంచెం అట్లా మాయిశ్చర్‌గా ఉందనమాట. కానీ టైం లేదు. ఇంకా తొందరగా చల్లారపెట్టేద్దామని బాక్స్‌లోకైతే డిష్ ఔట్ చేస్తున్నాను. మళ్ళీ చల్లారాలి, మళ్ళీ మూత కూడా పెట్టాలి కదా! అందుకని. లాస్ట్ టైమ్ భద్రాచలం వెళ్ళినప్పుడు ఈ పేపర్ ప్లేట్స్ కొన్నాం అక్కడ. అవి చాలా మిగిలాయన్నమాట. ఇంకా అవే తీసుకెళ్ళిపోదాం మళ్ళీ ప్లేట్స్ ఎందుకు బరువు అన్నట్టుగా ఆ ప్లేట్స్ అయితే వెతికాను. కనిపించాయన్నమాట. ఇంకా కుక్కర్‌లో ఉన్న రైస్ అంతా నేను ఏదైతే బాక్స్ తీసుకెళ్ళాలనుకున్నానో అందులోకైతే నేను పెట్టేస్తున్నాను. ఎక్కువైపోయింది ఈ రైస్ ఫస్ట్ టైమ్ అనమాట. కొత్త రైస్ యూజ్ చేస్తే నేను అనుకున్న క్వాంటిటీ కన్నా ఎక్కువైపోయింది రైస్. ఇంకా ఇప్పుడైతే నేను చక్కగా రెడీ అయిపోయి ఈ మెరూన్ కలర్ డ్రెస్ అయితే వేసుకున్నాను. చాలా బావుంది. ఇది రెడ్‌గా కనిపిస్తుంది గానీ ఒరిజినల్ ఏంటంటే మనకి మంచి మెరూన్ కలర్ వచ్చిందనమాట. చాలా బావుంది. నేను షార్ట్స్‌లో ట్యాగ్ చేశాను. కావాలంటే ట్రై చేయొచ్చు మీరు. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉందనమాట. అరౌండ్ మేము 5:30 అట్లా స్టార్ట్ అవ్వాలనుకున్నాం. మా ట్రిప్ వచ్చేసి స్టార్ట్ అయ్యేసరికి 6:25, 6:30 అలా అయిపోయిందనమాట. చక్కగా దేవుడికి దండం పెట్టుకొని ఎదురొచ్చేసి ఇంకా మా ప్రయాణం అయితే స్టార్ట్ చేశాము. ఇంతకీ ఎప్పుడు వెళ్ళాం ఏంటి అని చెప్పలేదు కదా! సో, ఇది మే లాస్ట్ వీక్ అనమాట. అంటే మనకి బక్రీద్‌కి హాలిడే వచ్చింది కదా! చాలా మందికి థర్స్‌డే హాలిడే డిక్లేర్ చేశారంట. బట్ మా హస్బెండ్‌కి ఫ్రైడే ఇచ్చారనమాట. సో, ఆటోమేటిక్‌గా ఫ్రైడే, సాటర్డే, సండే లాంగ్ వీకెండ్ వచ్చింది. ఇది మాకు ముందు తెలీదనమాట. మేము ఎంతసేపు జూన్ 2 హాలిడే ఉంది కదా! ఒకరోజు హాలిడే పెట్టుకుంటే అట్లా లాంగ్ వీకెండ్ వస్తుంది అట్లా ఆలోచించాం గానీ, సడెన్‌గా ఒకరోజు వేరే ఫ్రెండ్‌తో మాట్లాడుతుంటే ఇలా బక్రీద్ హాలిడే ఉంది కదా! అని చెప్పారనమాట. ఇంకా సరే అయితే ఎందుకంటే ఇది ఆల్రెడీ ఒకసారి అనుకున్న ట్రిప్పే అవ్వలేదు. ఫెయిల్ అయిపోయింది ప్లాన్. ఇంకా అందుకని ఓకే ఎక్కువ అనుకోలేదు. అలా ముందు నుంచి అనుకుంటా ఉంటే అవ్వట్లేదు కదా! అన్నట్టుగా. ఇంకా ఎప్పుడైతే మేము గచ్చిబౌలికెళ్ళి అక్కడి నుంచి ఓఆర్ఆర్ తీసుకుందాం అని అనుకున్నాము. ట్రాఫిక్ ఉండదేమో 6:30 కదా అని అనుకున్నాం. బట్ ఫుల్‌గా ట్రాఫిక్ ఉంది. అంటే ఫ్రైడే వర్కింగ్ డే ఉంటది కదా అందరికి. అంటే ముందు రోజు హాలిడే ఇచ్చారు హైదరాబాద్‌లో కూడా చాలా మందికి. అందు గురించి అనుకుంటా బానే రోడ్లంతా ట్రాఫిక్‌గానే ఉంది. ఇంకా హైవే అయితే తీసేసుకున్నాం. అదే ఓఆర్ఆర్ అయితే తీసేసుకున్నాం. సో, మా హస్బెండ్ ఎప్పటినుంచో అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు. అంతకుముందు ఒకసారి ప్లాన్ చేస్తే కూడా ఫెయిల్ అయింది. సో, ఆ ప్లాన్ అనుకున్నప్పుడు నేను ఇంకా కొంచెం గూగుల్ చేస్తే దగ్గరలోనే ఇంకొన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయని చెప్పి తెలిసింది. అందుకని చెప్పి మేము ఒక ఇది ఐటినరీ కాదు కానీ జస్ట్ మేము వెళ్ళింది ఎలా వెళ్ళామో చూపిస్తానంతే. ఇంకెప్పుడైతే మేము జడ్చర్లొచ్చాము 8:30 ఆ టైం కల్లా. అంతకుముందు మేము అలంపురం వెళ్ళినప్పుడు బ్లూ ఫాక్స్‌లో ఆగి బ్రేక్‌ఫాస్ట్ చేసామనమాట. చాలా టైం తీసుకుంది. ఒక 2 ఆనియన్ దోస ఇవ్వడానికి చాలా టైం తీసుకున్నారక్కడ. అంత నీట్‌గా కూడా లేదనిపిచ్చింది. అందుకని చెప్పి బ్లూ ఫాక్స్ దాటేసిన తర్వాత ఇంకేదన్నా ఉందే ట్రై చేద్దామని అనుకుంటున్నప్పుడు ఇలా అన్ని రోడ్ సైడ్ స్టాల్సే ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడైతే ఒక స్టాల్ దగ్గర ఆగేసి ఫుడ్ అయితే తినేసి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాము. ఇంకా కర్నూల్ అయితే వచ్చామనమాట. కర్నూల్ వచ్చేసరికి 11 అట్లా అవుతుంది. ఇక్కడి నుంచి మా జర్నీ ఇంకా గంటంపావు ఉందనమాట. ఇంకా సరే టీ తాగుదామంటే జఫ్రాని టీ అయితే కనిపిచ్చింది. నేను ఫస్ట్ టైమ్ ట్రై చేయడం. బోర్డ్ చూపిచ్చాను కదా! అక్కడేంటో రకరకాల టీలున్నాయి. నాకే నవ్వొచ్చేసింది. నేను సుకూన్ టీ తీసుకున్నాను శాంతితో టీ. మా హస్బెండ్ ఇరానీ చాయ్ తీసుకున్నారు. నాకు పెద్ద రెండిటికి డిఫరెన్స్ ఏం తెలీలేదు. మోరోవర్ నాకసలు నచ్చలేదు చాయ్ గూడా. ఇంకా మనకి తలనొప్పి ప్రాబ్లమ్ కాబట్టి తాగేసి ఇంకా మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేశాము. ఇంతసేపు మాట్లాడావు ఇంతకీ ఎక్కడికెళ్తున్నావు అనేది చెప్పలేదని అనుకుంటున్నారు కదా! సో, మా ఐటినరీ వచ్చేసి యాగంటి, యాగంటి టు మహానంది, మహానంది టు అహోబిలం అనమాట. అలా అనుకుని ప్లాన్ చేసుకున్నాము. ఈరోజు ఫ్రైడే మేము బయలుదేరిన రోజు యాగంటి, మహానంది 2 కవర్ చేసేయాలి అని అనుకున్నాము. ఆబ్వియస్‌లీ క్విక్‌గా చేస్తే గాని అవ్వదు. ఎందుకంటే మాకివన్నీ కొత్త రోడ్స్ తెలీదు. బెంగుళూరు హైవే అవ్వడం వల్ల బాగా రష్‌గా ఉంది. వెహికల్స్ చాలా ట్రాఫిక్‌గా ఉందనమాట. మేము లాస్ట్ టైమ్ ఫస్ట్ తారీఖు మే ఫస్ట్ ఆ టైంలో భద్రాచలం ట్రిప్ వెళ్ళినప్పుడు బాగా ఎండ కొట్టేసిందనమాట. అందుకని ఈసారి ఇవి పెట్టిచ్చారు ఎండ రాకుండా. ఈసారి కొంచెం ఎండ తక్కువ తెలిసింది. నిజానికి చాలా వేడిగా ఉంది చూడ్డానికి. బట్
మనం ఎలాగో ఏసీలో ఉంటాం కాబట్టి పెద్దగా తెలియలేదు కానీ, ఒకసారి బయటికెళ్ళొస్తే మాత్రం పిచ్చి ఎండగా అనిపిస్తా ఉంది. సో, ఇంకా మేము ఇప్పుడైతే బేతంచెర్ల నుంచి బనగానపల్లె, బనగానపల్లె నుంచి యాగంటి వెళ్తాము. డైరెక్ట్ బస్సు గాని, డైరెక్ట్ ట్రైన్ కానీ లేదంట. మీరు ట్రైన్‌లో వెళ్ళాలంటే బేతంచెర్ల దిగాలి అని చెప్పారు. నేను కూడా వీడియోస్‌లో చూడటమే. హైదరాబాద్ నుంచి ఏదో ట్రైన్ ఉంటది గుంటూరుకి. ఆ ట్రైన్ ఎక్కితే బేతంచెర్లలో దింపుతారు. అక్కడి నుంచి బనగానపల్లెకి ఆటో తీసుకోవాలి. అక్కడి నుంచి యాగంటికి ఆటో తీసుకోవాలి అని చెప్పారు. నిజానికి ఈ రూట్ అంతా నాకు భలే నచ్చింది. సో, నాకు అంటే చాలా బాగా అనిపించిందనమాట. ఈ కొండలు ఇవన్నీ కూడా. బట్ సమ్మర్‌లో ఈ ఎండ ప్రదేశంలో తిరగొచ్చా అంటే, మాకైతే ఓకే. ఓకే అనిపించింది. మరీ అంత 45 అట్లా అయితే ఏం లేదు. మేనేజ్ చేయగలిగేలానే ఉందనమాట ఎండైతే. ఇంకా మా జర్నీ అయితే సాగుతూ ఉంది. ఇంకా ఈ 3 పుణ్యక్షేత్రాలని కవర్ చేసుకుందాం అనైతే అనుకున్నాం మేము. చూడాలి ఎంతవరకు సక్సెస్ అయ్యాము ఏంటి అని. మాకెలా అనిపించింది, మేమేం ఫీల్ అయ్యాము, మేము ఎలా ప్లాన్ చేసుకున్నాము అవన్నీ కూడా నేను మీకు వ్లాగ్స్‌లో, షార్ట్స్‌లో చెప్తూనే ఉంటాను. చాలామంది రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో అడిగారు, "ఏంటి లాంగ్ వీడియోస్ పెట్టట్లేదని" చెప్పి. పెద్దగా రీచ్ ఉండట్లేదని పెట్టట్లేదు. సరే అడిగారు కదా అని చెప్పి ఈ ట్రిప్ అంతా కూడా కవర్ చేద్దాం. ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది. వెళ్ళలేము అనుకున్న వాళ్ళు చూడొచ్చు కదా అన్నట్టుగా. సో, నాకు కూడా మెమరీగా ఉంటుందని చెప్పి, మీరు చక్కగా లైక్ చేసి, షేర్ చేసి, హైప్ ఇస్తే గనక వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అప్పుడు నాకు కూడా వీడియోస్ చేయాలన్న ఉత్సాహం మరింత ఎక్కువగా ఉంటుంది. దీనికి 2 రూట్స్ ఉన్నాయి. గూగుల్ తల్లి మాకు ఈ రూట్ చూపిచ్చింది. ఈ రూట్‌లో మాత్రం మనకి రూట్ చాలా బావుంది. అంటే వ్యూస్ వైస్ బావుంది. రోడ్ సైడ్ ఒక 3 కిలోమీటర్స్ స్ట్రెచ్ అయితే అస్సలు బాలేదు. మీరు డ్రైవింగ్ ఇంకా ఎక్సలెంట్. నేనెలా ఉన్నా ట్రై చేస్తానంటేనే ఈ రోడ్ తీసుకోండి. లేకపోతే నంద్యాల నుంచి వచ్చే రోడ్డుంటది. ఆ రోడ్ తీసుకోండి. మాకు క్యాజువల్‌గా గూగుల్ ఇటు చూపిచ్చింది. అక్కడికి మాకు రోడ్డు బాలేదని చెప్పి పక్కకు పెట్టేస్తే, అక్కడ లోకల్స్ ఉంటారు కదా! వాళ్ళు లేదు లేదు ఈ రూట్ కొంచెమే ఇలా ఉంటది. ఇంకొంచెం ముందుకెళ్ళాక బావుంటది. మీకు వ్యూస్ అంతా బానే ఉంటది. టెంపుల్‌కి త్వరగా రీచ్ అయిపోవచ్చు. క్లోజింగ్ టైమ్ అయిపోతుంది. 1కి క్లోజ్ చేసేస్తారు. 1కి క్లోజ్ చేస్తే 3 వరకు తీయరు అని చెప్పారు. ఇంకా సరే అని చెప్పి మేమక్కడ మాట్లాడుతూ ఉండగానే మా ముందు ఒక వెహికల్ వస్తుంది కదా! వాళ్ళు కూడా మమ్మల్ని క్రాస్ చేసుకొని వెళ్లారనమాట. జస్ట్ అడిగితే టెంపుల్‌కనే చెప్పారు. సరే వాళ్ళని ఫాలో అయిపోదాం అన్నట్టుగా మేము స్టార్ట్ అయ్యాము. కొంచెం ముందుకొచ్చిన తర్వాత మనకి తిరుమలలో ఘాట్ రోడ్ అంతా కనిపిస్తుంది కదా! కొండ ఎక్కి దిగడం అనమాట కాన్సెప్ట్. అదంతా కూడా ఇక్కడ రోడ్ అంతా కనిపించింది. ఇంకా యాగంటికి మనకిట్లా బోర్డ్స్ ఉంటాయి కదా! సైన్ బోర్డ్స్ అవన్నీ కూడా కనిపించి హమ్మయ్య! మంచి రూట్‌లోనే ఉన్నామనుకున్నాం. బట్ నేను ఇది సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయాను కానీ, ఈ రూట్ ఉంది. మనం అసలు ఇండియాలోనే ఉన్నామా అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. ఒక రాక్ బీచ్ ఇలా అంటారు కదా! అలాగా కొండల్లో ఆ జర్నీ చేస్తుంటే చాలా అంటే చాలా బావుంది. నేను నా డాష్ కెమెరా కార్‌ది చేసేస్తది కదా! అని చెప్పి నేను ఎక్కువ షూట్ చేయలేదు. బట్ ఇంటికొచ్చిన తర్వాత చూస్తే అవన్నీ డిలీట్ అయిపోయాయన్నమాట. ఎందుకంటే ఎక్కువ తిరిగేసాం కదా! అందుకని. ఇక్కడ మనం టెంపుల్‌కి దగ్గరకొచ్చిన తర్వాత దేవస్థానం వాళ్ళది టోల్ ఉంటది. ఒక 150 రూపీస్ చార్జ్ చేస్తారు. ఆ 150 కట్టేసి మనం వెళ్ళిపోవటమే. ఆ రూట్ మాత్రం చూసుకోండి. బాగా డ్రైవ్ చేయగలుగుతాం అనుకుంటేనే ఎళ్ళండి. మేము అబ్బా! ఈ రూటా అని అనుకుని, అబ్బా! రూట్ ఎంత బావుందో అని అనుకుని అంత ఫీల్ అయ్యామనమాట. అంత బావుంది నిజంగా వ్యూస్ వైస్ చాలా బావుంది. శిఖర్ కూడా చాలా ఎంజాయ్ చేశాడు. అమ్మ అక్కడ అలా ఉంది, అమ్మ ఇక్కడ ఇలా ఉంది అని చెప్పేసి ఫైనల్‌గా అయితే యాగంటికైతే వచ్చేసాము. అగస్త్య మహర్షి ఇక్కడ మనకి యాగం చేశారు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఎక్కువ పూజించారని చెప్పి. ఫస్ట్‌గా అయితే వెంకటేశ్వర స్వామిని స్థాపించినప్పుడు విగ్రహం పెడుతున్నప్పుడు కొంచెం ఏదో విగ్రహానికి తగిలితే అలా అయిన విగ్రహం ప్రతిష్ఠించకూడదు అని చెప్పి ఆయన పూజ చేస్తున్నప్పుడు శివపార్వతులు ప్రత్యక్షమయ్యి మమ్మల్ని పెట్టు ఇది కైలాస పర్వతం ఎంత ప్రఖ్యాతో ఇక్కడ కూడా అంతే ప్రఖ్యాతి మేము ఉంటాము అని చెప్పి మమ్మల్ని ఉమామహేశ్వరులుగా పూజించండి అని చెప్పారని చెప్పడం శాస్త్రం అన్నమాట. శాస్త్ర ప్రకారం నేను తెలుసుకున్నది. బట్ ఇక్కడ మంచి థింగ్ ఏంటంటే పంతులు గారులు అన్నీ చాలా వివరంగా చెప్తున్నారు క్షేత్రం గురించి. మనకిలా ముందుకు వెళ్ళిన తర్వాత చెప్పులు పెట్టుకోవడానికి స్టాండ్ ఉంటది. సమ్మర్‌లో వెళ్తే బయట కార్‌లోనే విడిచేయకండి. చాలా దూరం ఉంది. కాళ్ళు కాలిపోతుంటాయి. దగ్గరకొచ్చిన తర్వాత చెప్పులు పెట్టుకోండి. ఈచ్ పెయిర్‌కి జస్ట్ 5 రూపీస్ అట్లా చార్జ్ చేస్తున్నారు. తర్వాత ఒక 50 వరకు స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ఎక్కితే మీరు దర్శనం చేసుకోవచ్చు. మనకి అన్ని పుణ్యక్షేత్రాలతో పోలిస్తే ఇక్కడ డిఫరెంట్ ఏంటి అనంటే, మనకి అన్ని దగ్గర శివయ్య లింగ రూపంలో ఉంటారు. పక్కన అమ్మవారు ఉంటారు కదా! ఇక్కడేంటంటే ఒక రాతి మీదే అమ్మవారు, అయ్యవారు ఇద్దరు కలిసి మనకి ఉమామహేశ్వర రూపంలో దర్శనం ఇస్తారనమాట. స్పర్శ దర్శనం ఉంటది. టోకెన్ తీసుకుంటే మీకు 150 రూపీస్ ఉంటది. సారీ 150 ఆర్ 100 ఉంటది. నేను కన్‌ఫ్యూజ్ అయినట్టున్నాను. 2 టెంపుల్‌కి 150 ఆర్ 100 ఉంటది. మీరు స్పర్శ చేసుకోవచ్చు. జెంట్స్ అయితే షర్ట్స్, బనీన్ అంతా తీసేసి మనకి వెళ్ళాలనమాట.
చాలా జరిగింది దర్శనం అదంతా కూడా బాగా ముట్టుకొనిచ్చారు. అక్కడ స్థల పురాణం అంతా కూడా చెప్పారు. ఇంకా బయటకొచ్చిన తర్వాత మనకి యాగంటిలో స్వామివారు ఎంత ఫేమస్సో మనకి బసవన్న కూడా అంతే ఫేమస్ కదా! సో, క్యూలో నుంచొని ముందైతే బసవన్న నుంచి కూడా చూసాము. ఎవ్రీ 20 ఇయర్స్‌కి స్వామివారు ఒక ఇంచు పెరుగుతూ ఉంటారంట. కలియుగం వచ్చేసరికి లేచి రంకె వేస్తారు అని చెప్తూ ఉంటారు కదా! చిన్నప్పుడు సోషల్ స్టడీస్‌లో కూడా చదువుకున్నాం. ఇంకా అక్కడ చూడవలసిన ప్రదేశాలేంటంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇలా గుహలో ఉంటారు స్వామివారు. అవి అందరూ నడవలేరు. కొంచెం నేరోగా ఉన్నాయన్నమాట స్టెప్స్ అయితే. మనకిట్లా కనిపించే స్టెప్స్ ఉంటాయి. లోపలికెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్‌లో ఒక 20 దాకా స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ఎక్కి పైకి ఎక్కితే మనం స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇక్కడ మనకి అగస్త్య మహర్షి ఏదో యాగం చేస్తున్నప్పుడంట ఒక కాకంట మాంసం ముక్క తీసుకొచ్చి దానిలో వేసిందంట. అందుకని చెప్పి స్వామివారి శాపమంట. ఇక్కడ ఒక కాకి కూడా ఉండదంట. నిజానికి ఎక్కడా కనిపించలేదు. అలాగే మనకి శనిదేవుడికి సంబంధించి గాని, నవగ్రహాలు గాని ఏమి ఉండవంట. ఈ వెంకటేశ్వర స్వామి పైన కొండ సెటారంలాగా ఉంటది కాబట్టి మనకి టెంపుల్‌కెళ్ళినప్పుడు తీర్థంతో పాటు సెట్ గోపురం ఇస్తారు కదా! ఇక్కడ ఆ కాన్సెప్ట్ ఉండదంట. సో, స్వామివారికి మనం పట్టు బట్టలు సమర్పించాలన్నా, అభిషేకాలు చేయించుకోవాలన్నా అన్నీ చేయించుకోవచ్చంట. అక్కడ చెప్తూ ఉన్నారనమాట. ఎర్లీ మార్నింగ్ పూజలు అవన్నీ ఉంటాయంట. నేను వెళ్లి వెంకటేశ్వర స్వామికి కూడా దండం పెట్టుకున్నాను. ఇంకా శ్రీకర్ అయితే బాగా ఎండ కొట్టేసిందనమాట. ఇంకా వాళ్ళైతే కూర్చుని పోయారు. ఎక్కడికక్కడ చలువ పందిర్లు వేశారు. ఇంకా ఇక్కడైతే ఫేమస్ కోనేరు కూడా. మేము వెళ్ళేసరికి అందరూ స్నానాలు కూడా చేస్తున్నారు. బట్ మేము దిగుదామంటే టెంపుల్ క్లోజ్ చేసేస్తారు అని అన్నారు. సరే కదా అని చెప్పి మేము కాళ్ళు కడుక్కొని, తల మీద వాటర్ జల్లుకొని ఇంకా దర్శనానికైతే వెళ్ళిపోయాము. మేము వచ్చేసరికి క్లోజ్ చేసేసారు. సో, అందుకని ఖాళీగా ఉంది కానీ మేము వెళ్ళేసరికైతే అందరూ స్నానాలు చేస్తున్నారనమాట. సో, ఫైనల్‌గా టెంపుల్ అయితే ఇలా ఉంది. ఇంకా ఇక్కడ ఒకటి చూడాల్సిన ప్లేస్ ఉందనమాట. మనకి బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసిన గుహ కూడా ఉంది. బట్ మేమైతే వెళ్ళలేకపోయాము. పక్కనే అనమాట. చూపిస్తాను అది కూడా. ఇంకా అక్కడ మనకి ఫోటోస్ తీసి ₹50కి ఫోటో తీస్తున్నారు. మేమైతే ఒకటి తీసుకున్నాము. ₹50 అన్నట్టుగా. సో, ఇదొచ్చేసి మనకి అలా అనమాట. మనకి బ్రహ్మంగారు రాసిన గుహ. అక్కడ కూడా కావాలంటే స్టెప్స్ ఉన్నాయి. మనం స్టెప్స్ ఎక్కి అక్కడికి కూడా వెళ్లి అక్కడంతా చూడొచ్చు. మనకి పక్కనే బనగానపల్లె అనే ఊర్లో స్వామివారిది పెద్ద టెంపుల్ కూడా కనిపించిందనమాట మాకు వెళ్ళేటప్పుడు. బ్రహ్మంగారి రిలేటెడ్ టెంపుల్ కూడా కనిపించింది. సో, ఫైనల్‌గా అయితే దర్శనం చాలా బాగా జరిగిందండి. ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగింది. నాకు ఈ 3 ప్రదేశాల్లో కూడా మనకి పంతులు గారులు చాలా బాగా చెప్తున్నారండి. రీసెంట్ టైమ్స్‌లో అలా చెప్పే పంతులు కూడా తగ్గిపోతున్నారు. అంటే అయ్యగారులు మనం అడిగితే చిరాకు పట్టడమే తప్ప అంత వివరంగా చెప్పట్లేదేమో అన్న ఫీలింగ్ ఉండింది నాకు రీసెంట్ టైమ్స్‌లో. బట్ యాగంటిలో ఆ స్టోరీ అంతా చాలా చెప్పారు. శివయ్య దగ్గర చెప్పారు. వెంకటేశ్వర స్వామి దగ్గర చెప్పారు. ఇంకా మనకి మహానందిలో కూడా వివరంగా చెప్పారు. అలాగే అహోబిలంలో అయితే చెప్పనవసరం లేదు. ఆ స్టోరీ మనకి నవనరసింహ ఉంటారు కదా! వాటిలి గురించి చక్కగా చెప్తున్నారనమాట. అదైతే నాకు భలే నచ్చింది. ఇంకా ఇప్పుడైతే కారు పక్కకు తీసాము ఫుడ్ తిందాము అని. మార్నింగ్ చూపించాను కదా! ఫుడ్ తెచ్చుకుందాము అని చెప్పేసి. ఇక్కడ మనకి అన్నప్రసాదం ఆల్రెడీ జరుగుతుంది. మనం కావాలి అంటే అక్కడ కూడా తినొచ్చు. బట్ బయట హోటల్స్ లాగా అట్లా అయితే ఏం లేవన్నమాట. ఏదో బ్రేక్‌ఫాస్ట్ రిలేటెడ్ ఆళ్ళ దగ్గర ఏముందంటే మనకి వాళ్ళు బజ్జీతో చేస్తారు కదా! మరమరాలతోటి. నాకు అది పేరు గుర్తు రావట్లేదు. నేను తిందామనుకుని కూడా తినలేకపోయాను. పేరు గుర్తు రావట్లా. అది చేస్తారు కదా! ఉగ్గాని బజ్జీ చేస్తారు కదా! అది ఉందనమాట. అక్కడ అవైలబుల్‌గా ఉంది. ప్లేట్ వచ్చేసి ₹40 అంట. మీరు కావాలంటే అవి కూడా తీసుకోవచ్చు. నేను పెరుగు చట్నీలోకి పొద్దున ఆనియన్స్ వేయకుండా ఆనియన్ తీసుకొచ్చాననమాట. ఆనియన్స్ వేస్తే చప్పగా అయిపోతుంది కదా! పెరుగు అన్నట్టుగా. ఇంకా ఇప్పుడైతే ఆనియన్స్ కట్ చేసి పెరుగులో కలిపేసి ఇంకా మేము తెచ్చిన ఫుడ్‌ని షేర్ చేసుకున్నాము. సో, రైస్ ఎక్కువ ఉడికిపోయింది. ఎక్కువైపోయింది. ఇంక ఈవినింగ్ కూడా ఇదే వచ్చేస్తదేమో ఎక్కువ వండేసావు అని చెప్పి మా హస్బెండ్ అంటూ ఉన్నారు. ఏమో కంగారులో నాకు తెలియలేదు. తొందరగా చేయాలి. టైం అయిపోతుంది కదా! అన్న హడావిడిలో ఉన్నాను నేనని అయితే అనుకున్నాను. ఇంకా మా హస్బెండ్ తినేసిన తర్వాత నేను, శ్రీకర్ కూడా పెట్టుకొని చక్కగా అయితే తినేసామనమాట. ఇంకా నెక్స్ట్ అయితే మహానందికి వెళ్ళాలి. మాకు చెప్పిన దాని ప్రకారం మహానంది 3:00కి ఓపెన్ చేస్తారు టెంపుల్ అని చెప్పారు. బట్ అక్కడికెళ్ళిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే 2కే ఓపెన్ చేస్తారంట. సో, అక్కడ కూడా దర్శనం మంచిగా అయింది. సో, నెక్స్ట్ అయితే నేను అక్కడ వీడియోలు కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఈ డ్రెస్ అయితే చాలా బావుందండి. మీకు కావాలి అంటే ట్యాగ్ చేస్తాను. లేకపోతే షార్ట్స్‌లో కూడా ఉంటది. సో, మనం అన్ని సార్లు అన్ని టెంపుల్స్‌కి వెళ్ళలేం కాబట్టి, ఇలా వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా మనం దేవుడిని బాగా దగ్గర నుంచి చూడాలనుకున్నా, లేకపోతే స్పర్శ దర్శనం ఉంటే యాప్ట్ చేసుకోవడం బెటర్ అని చెప్తాను నేను. ఎలాగో 100, 150 కాబట్టి పర్వాలేదనిపించింది మాకు. బట్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అక్కడ వాళ్ళంతా కూడా చక్కగా అంతా కూడా గోత్రనామాలు కూడా చెప్పారు. అక్కడైతే లోపల యాగంటిలో అయితే. ఇంకా మనకిక్కడేంటంటే అమ్మవారు విడిగా ఉండరనమాట. నార్మల్‌గా అన్ని టెంపుల్స్‌లో ఏంటంటే శివయ్య లింగాకారంలో ఉండి బయటకొచ్చిన తర్వాత పార్వతీదేవి ఏదో ఒక అంటే అమ్మవారికి
పేరు వేరుగా ఉన్నా మనకు పార్వతీదేవి అయితే ఉంటారు కదా. ఇక్కడ అలా కాకుండా ఒకే దగ్గర అమ్మవారు, అయ్యవారు ఉన్నారు. చక్కగా పట్టుకొనిచ్చారు. ఆ వాటర్ మనం తల మీద జల్లుకొనిచ్చారు. మీకు కావాలి అనుకుంటే ఒక 500 పే చేస్తే మీకు అభిషేకం కూడా చేసుకోవచ్చనమాట. మీరే క్షీరాభిషేకం కూడా చేసుకోవచ్చు. పాలు లోపల అవైలబుల్‌గా ఉంటాయి. బట్ క్యాష్ అంతా పెట్టుకోండి. అన్ని సార్లు గూగుల్ పేలు, ఈ ఫోన్‌పేలు అవ్వవు. ఫోన్ ఏమి మా దగ్గర తీసుకోలేదు గానీ, బట్ స్టిల్ అక్కడికెళ్ళి స్కాన్ చేయడం ఇదంతా అవ్వదు. మీరు క్యాష్ పెట్టుకుంటే అలాంటి అభిషేకం కానీ, ఏదన్నా చేయాలి అనుకుంటే మీకు ఈజీగా ఉంటది. సో, ఇదనమాట మా హైదరాబాద్ నుంచి యాగంటి రోడ్ ట్రిప్. నెక్స్ట్ యాగంటి నుంచి మహానంది రోడ్ ట్రిప్‌లో అయితే మళ్ళీ కలుద్దాం. హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చిందనే అనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు, నాకొచ్చినంత వరకు, నేను నాలెడ్జ్ తెలుసుకున్నంత వరకు మీతో షేర్ చేసుకున్నాను. మీరెవరైనా నెక్స్ట్ వెళ్ళాలి అనుకున్నా యూజ్‌ఫుల్‌గా ఉంటది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది, ఏంటి అని చెప్పి. లేదు ఎవరైనా వెళ్ళలేము అని అనుకుంటే కూడా మీరు చూసి దండం పెట్టుకోవచ్చు. మాకు హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడానికి 7 అవర్స్ పట్టింది. మేము అంత హై స్పీడ్‌లో ఏమి డ్రైవ్ చేయరు మా హస్బెండ్. నార్మల్ స్పీడ్‌లోనే ఉంటారు. 100 బిలోనే ఉంటది కారెప్పుడు. 100 మహా అయితే. మేము ఒక బ్రేక్‌ఫాస్ట్ బ్రేక్ తీసుకున్నాము. ఒక టీ బ్రేక్ తీసుకున్నాము. 20 మినిట్స్, 20 మినిట్స్ అట్లా అనుకోవచ్చు. సో, 7 అవర్స్ పట్టిందనమాట. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ.